ఈషా ఫౌండేషన్ నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడోత్సవాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామీణ క్రీడాకారులు పాల్గొనాలని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ కుమార్, స్టేట్ పీఈటీ పీడీ అసోసియేషన్ ప్రెసిడెంట్ లంకా జార్జ్లు పిలుపునిచ్చారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 16వ గ్రామీణ క్రీడోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఈషా ఫౌండేషన్ కోఆర్డినేటర్ సాగర్ అధ్యక్షత వహించగా డిఎస్డీఓ శ్రీనివాస్ కుమార్, పీఈటీ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ లంకా జార్జ్లు ముఖ్య అతిథులుగా పాల్గొని పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతిథులు శ్రీనివాస్ కుమార్, జార్జ్లు మాట్లాడుతూ క్రీడా పోటీలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఈటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవిరాజ్, సునీల్, నాగలింగేశ్వరరావు, ప్రసన్న, అజిత్లు పాల్గొన్నారు. సమాజంలో అన్నమాట క్రీడలు ఆరోగ్యంలో అంతమైన సమాజాన్ని నిర్మించుకోవడానికి పాత్ర ఎలాంటిది పోషిస్తుందన్న దాని మీద ఈషా ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో పురుషులకి వాలీబాలు, మహిళలకి త్రోబాలు, అలాగే మరియు ఫన్ యాక్టివిటీస్. అంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే చాలామంది మహిళలు, గ్రామీణ మహిళలు అందరూ కూడాను వారి యొక్క పని ఒత్తిడిలో నుంచి బయటికి తీసుకురావడానికి ఈ యొక్క క్రీడల్ని పరిచయం చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళు ఏంటంటే పోటీ తత్వం, అలాగే వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడాను ఖాళీ సమయాల్లో క్రీడలు ఆడుకోవడం వల్ల కూడా ఆరోగ్యం ఎలా పెరుగుతుందని దాని మీద ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కూడా వేసి ప్రతి గ్రామంలో కూడాను ఆరోగ్యపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి క్రీడలు ఎంత దోహదపడతాయని చెప్పేసి వాటిని వారి యొక్క రెగ్యులర్గా వారి దైనందిన రెగ్యులర్ కార్యక్రమాలు పునరుద్ధరణ చేయడానికి అన్నమాట ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈషా ఫౌండేషన్ వారు. నిజంగా ఇది క్రీడలపై వారికి ఉన్నటువంటి ఆసక్తి, అలాగే సమాజం గ్రామీణంలో కూడాను క్రీడాకారులు ప్రతి ఒక్కరు కూడాను, అంటే మేము స్పోర్ట్స్ అథారిటీ నుంచి అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కూడాను ఒక ఏజ్ గ్రూప్లోనే మేము క్రీడలు నిర్వహిస్తాం. అలా కాకుండా వాళ్ళు ఏజ్ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని కూడాను క్రీడల్లో భాగస్వామ్యం చేస్తున్నారు. పడడానికి ఆరోగ్యంగా సంవత్సరం వాళ్ళు ఎన్ని పనుపాట్లో ఉన్నా కానీ ఆ 2 రోజులు వాలీబాల్ క్రీడ పురుషులకి, మహిళలకి త్రోబాల్ క్రీడ ఈ నెల 23, 24వ తేదీన మరి కాజులూరు మండలం కొలపాలు గ్రామంలో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా ఇదే పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా అద్భుతంగా మరి నిర్వహించడం జరిగింది. మన జిల్లా వ్యాప్తంగా అయితే కాకినాడ జిల్లాలో గొల్లపల్లి గ్రామంలో ప్రజలు ఆ రోజున మేము ప్రత్యక్షంగా చూసాం. చాలా ఆనందంగా, ఉత్సాహంగా మహిళలైతే చాలా పోటీతత్వంతో త్రోబాల్లో పాల్గొని ఈ పోటీల కోసం బిఫోర్గా వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేసుకున్న సందర్భం ఉందంటే ఆ మహిళల్ని ఈషా ఫౌండేషన్ వారు ఎంత ఉత్తేజపడుతున్నారనేది అర్థమవుతుంది. యువకులు ముఖ్యంగా నేను కూడా వాలీబాల్ రెఫరీగా మ్యాచెస్ అక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. యూత్ ఆ ఏరియాలో ఉన్నటువంటి యువకులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టీమ్స్ వచ్చి చాలా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్న క్రీడాకారులు కూడా పోటీలో పాల్గొని ప్రతిభ చూపించడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఈషా ఫౌండేషన్ ద్వారా కల్పించడం. ఇది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినా కానీ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లాగే పనిచేస్తూ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక సక్సెస్ఫుల్గా క్రీడలను దోహదం చేస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే న్యూ క్రీడా పాలసీ ద్వారా మరి 3% ఈ స్పోర్ట్స్ కోట ఎప్పుడైతే 2 నుంచి 3% పెంచారో అలాంటి క్రీడల్లో ఈ ఈషా ఫౌండేషన్ ద్వారా కూడా కొంతమంది క్రీడాకారులు, అప్కమింగ్ క్రీడాకారులు బయటకు వచ్చి మరి రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి ఈ స్పోర్ట్స్ కోటా నుండి ఉద్యోగం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ ఈషా ఫౌండేషన్ వారు చేస్తున్నటువంటి ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్, ఆ విలేజ్ పీపుల్ అవేర్నెస్కి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నేను అభినందిస్తూ జరుపుకుంటున్నాము. గ్రామోత్సవం అనేది పక్కల విలేజెస్లో ఉన్న మహిళలు అలాగే పురుషుల్ని క్రీడల వైపు ప్రోత్సహించడానికి జరుగుతున్న ఈ ఉత్సవం ఇది. సుమారు లాస్ట్ ఇయర్ అయితే సుమారు 40 ఊర్ల వరకు వచ్చారు, పార్టిసిపేట్ చేశారు మహిళలు అలాగే పురుషులు. ఈ సంవత్సరం కూడా కొలపాలెం గ్రామంలో మేము ఈ గ్రామోత్సవం జరుపుకుంటున్నాము. అందరూ ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో మిమ్మల్ని మాకు కాంటాక్ట్ చేస్తే మేము మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని తెలుపుతాము. ఇది ముఖ్యంగా ఏంటంటే మహిళలు, పల్లెటూరులో ఉన్న మహిళలు ఆరోగ్యం విషయంలో వాళ్ళు కొంచెం ఆరోగ్యవంతులుగా మారాలని, స్పోర్ట్స్ ద్వారా వాళ్ళకి ఆరోగ్యవంతులుగా అవ్వాలని మేము కోరుకుంటూ ఈ గ్రామోత్సవం జరుగుతుంది. ఇది సౌత్ ఇండియా మొత్తం జరుగుతుంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన కర్ణాటక, ఈ సౌత్ ఇండియాలో జరుగుతుంది.
ఇక్కడ గెలిచిన వాళ్ళు విజయవాడ వెళ్ళి ఆడతారు, అక్కడ కూడా గెలిచిన వాళ్ళు కోయంబత్తూరు వెళ్ళి ఫైనల్స్ ఆడతారు. ఇది ఫైనల్స్లో అయితే త్రోబాల్కి 5 లక్షలు, వాలీబాల్కి 5 లక్షలు ప్రైజ్ మనీ కూడా ఇస్తారు. సో అందరూ కూడా వచ్చి గ్రామోత్సవంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను.